లవర్తో వెళ్ళిపోయిందని కోపంతో పోలీసుల ముందే తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఒక భర్త. ఇప్పుడు ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వార్త కఠినంగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లవర్తో వెళ్ళిపోయిందని పోలీసుల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మార్చి 27న ప్రియుడితో వెళ్ళిపోయింది కవిత. 30వ తారీఖున తన భార్య కనిపించడం లేదని భర్త సిద్ధారెడ్డి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు వెంటనే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కవిత జడ్చర్లలో పవన్ అనే వ్యక్తితో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక కవితను తీసుకురావడానికి అని చెప్పి గుర్తించి లొకేషన్ ట్రేస్ చేసి కవితను తీసుకొద్దామని చెప్పేసి భర్తకు చెప్పారు. వెళ్దాం పదా అని చెప్పి భర్తతో పాటు కలిసి పోలీసులు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. కవితను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో సిద్ధారెడ్డి మార్గం మధ్యలో మొత్తానికి ఒక కత్తిని అతను అరేంజ్ చేసుకున్నట్లుగా తెలిసింది. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకునే సమయానికే పోలీసుల ముందే ఆ కత్తితో కవిత గొంతులో పొడిచాడట. అక్కడికక్కడే దారుణంగా హత్య చేశాడట. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో విచారించాల్సినంత పరిస్థితి ఏముంటుంది? ఖచ్చితంగా తన భార్య తనకి ద్రోహం చేసిందన్న కోపంతో ఆ భర్త అంటే పెళ్లి చేసుకొని తనని వదిలేసి వెళ్ళిపోయిందన్నటువంటి ఆ కోపంతో ఆవేశంతో భర్త ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు. అయితే ఇంకా ఆ పవన్ అనే యువకుడితో అసలు ఎప్పటి నుంచి తనకు రిలేషన్ ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది భర్తను వదిలేసి అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, స్క్రీన్లో మీకు కనిపిస్తోంది సిద్ధార్థ రెడ్డి భార్యతో కలిసి ఉన్నటువంటి ఫోటో. అట్ ది సేమ్ టైం పవన్ అనే మరొక వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇదిగో మీకు అక్కడ కనిపిస్తున్న వ్యక్తే సిద్ధారెడ్డి అతని భార్య మీకు అక్కడ కనిపిస్తోంది. అయితే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పవన్ అనే వ్యక్తితో ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది, ఏం జరిగింది అనే డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, డీటెయిల్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? అంటే పవన్తో అసలు ఎందుకు వెళ్ళిపోయింది పెళ్లి తర్వాత? అంతకు ముందు నుంచే రిలేషన్ ఉందా, లేకపోతే అసలు ఏం జరిగింది? పోలీసులు ఇంకా ఏదైనా డీటెయిల్స్ చెప్తున్నారా? సంగారెడ్డి జిల్లాలోని జరాసంద మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కవిత సిద్ధారెడ్డి దంపతులు ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం జైరాబాద్ పట్టణానికి వచ్చి వెంకటరమణ కాలనీలో నివసిస్తుంటున్నారు. వీరిద్దరికి ఒక బాబు ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా ఇద్దరు అన్యోన్య దంపతులుగా ఉన్నటువంటి వీరికి ఒక పవన్ అనే వ్యక్తి మధ్యలో వచ్చి కవితకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు కూడా కవిత ఇటు పవన్ ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో రోజులుగా మెసేజ్ చేస్తూ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇటు సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో పానీపూరి బండి పెట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే 27వ తారీఖు నాడు పవన్ తో జడ్చర్లకు వెళ్ళిపోయినటువంటి కవిత కోసం గాలింపు చేశాడు. కానీ కవిత జాడ తెలియకపోవడంతో జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క సిద్ధారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో భాగంగానే జడ్చర్లలో ఉన్నట్టు సమాచారాన్ని అందుకున్న పోలీసులు సిద్ధారెడ్డిని కూడా తోలుకొని జడ్చర్లకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ పోయిన తర్వాత పవన్ ను ఇటు కవితను తీసుకొస్తున్న తరుణంలోనే మార్గం మధ్యలో ఇటు సదాశివపేట మండలం నందికంది వద్ద యొక్క సంబంధించిన కత్తితో గొంతులో పొడిచి ఇటు కవితను ఆవేశపూర్వకంగా పోలీసుల మధ్య ఇటువంటి చంపివేయడం జరిగింది. ఎందుకంటే తన అన్యోన్య దంపత్యానికి ఈ యొక్క పవన్ అంటే వ్యక్తి అడ్డు వచ్చాడు, దీనిలో తప్పు చేసింది నా కవితని అని చెప్పి ప్రధానంగా భర్త ఏమి జరిగినా పర్వాలేదు ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పి పోలీసుల ముందే చంపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇద్దరు పిల్లలు రోడ్డున పడిన పరిస్థితి. ఇప్పుడు అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఎవరైతే సిద్ధారెడ్డి ఉన్నారో కటకట లెక్కాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వీరి యొక్క పరిచయాలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి అన్ని కోణాల్లో కూడా హైదరాబాద్ పోలీసులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఎవరైతే కవిత డెడ్ బాడీ ఉందో హైదరాబాద్ మార్చిలో ఉన్నట్టు మాకు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది. ఎందుకంటే పవన్ ఇంతకుముందు ఎట్లా పరిచయం అయ్యాడు, ఏంటి వీళ్ళ యొక్క కాల్ లిస్ట్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏంటని చెప్పి పోలీసులు అన్ని కోణాల్లో కూడా అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక పచ్చడి కాపురంలో పవన్ అనే వ్యక్తి వచ్చి కవిత చేసిన తప్పిదానికి ఇద్దరు పిల్లలు కూడా రోడ్డున పడిన పరిస్థితి. ఇటు సిద్ధారెడ్డి కూడా
జైల్లో ఊచలు లెక్కాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు నందు. రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు పోలీస్ అధికారులతో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడి స్థానిక అధికారి శివలింగం ఉన్నారు, జహీరాబాద్ సిఐ శివలింగంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం. నేను లైవ్లోనే ఒకసారి కాల్ చేస్తాను. అసలు ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ శివలింగం గారు. రింగ్ అవుతుంది. మరొకసారి మా పీసీఆర్ టీం కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తారు ఈలోగా. సో ఈ ఘటనకు సంబంధించి మనకి మరికొన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అంటే పవన్తో ఎగ్జాక్ట్గా అసలు ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది భర్తను వదిలి, ఇద్దరు పిల్లలు కూడా పండంటి కాపురం, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా సరే భర్తను వదిలేసి మరొక వ్యక్తితో ఆ యువతి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఒకటి. పోలీసులతో ఉన్న టైంలో అతని దగ్గర కత్తి ఉందా అంటే, ఒక సమాచారం ప్రకారం దారి మధ్యలో అంటే జడ్చర్లో పవన్తో ఆ యువతి ఉన్నట్లుగా గుర్తించారు కవిత. అయితే కవితను తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో సిద్ధార్థ రెడ్డికి మార్గం మధ్యలో కత్తి కొనుగోలు చేశాడు అంటూ తెలుస్తోంది ఒక సోర్స్ ప్రకారం. అయితే పోలీసులతో వెళ్తున్న సమయంలో కత్తి ఎలా కొన్నాడు, దిగి కత్తి కొనుక్కొని రావడానికి అవకాశం లేదు ఖచ్చితంగా. మరి ముందే ఒకవేళ పోలీసులతో వెళ్ళే సమయంలోనే అతని దగ్గర కత్తి ఉందా, ఉంటే అది గుర్తించలేదా పోలీసులు, అతని ఇంటెన్షన్స్ గుర్తించలేకపోయారా, అతని దగ్గర కత్తి ఉన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ అగ్రెషన్. భార్య ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కోపానికి ఒక అగ్రెషన్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందే ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారా, అర్థం చేసుకోలేకపోయారా, లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక చిన్న డౌట్ రావాల్సింది కదా. జనరల్గా అయితే సాధారణ వ్యక్తులకైతే రాకపోయినా ఓకే, పోలీసులకు ఖచ్చితంగా ఇలాంటి ఒక డౌట్ రావాలి. మరి ఎందుకు చెక్ చేసుకోలేకపోయారు? అండ్ ఒక సోర్స్ ప్రకారం దారి మధ్యలో ఉన్నప్పుడు కత్తి వచ్చింది అతని దగ్గరికి అని చెప్పి కూడా చెప్తున్నారు. మధ్యలో కత్తి ఎలా వచ్చింది, అతను వెళ్ళి కొనుక్కొని వచ్చాడా, అది పోలీసులకు తెలియదా, మధ్యలో ఎలా కొనుక్కోగలిగాడు? సో అట్ ది సేమ్ టైం పోలీసుల ముందే అతను ఆ యువతిని గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సో ఖచ్చితంగా ఒక క్షణంలో జరిగిపోయి ఉండొచ్చు, అది క్షణాల్లో జరిగిపోయి ఉండొచ్చు. పోలీసులు గుర్తించే లోపే, అతను ఆపే లోపే జరగాల్సింది జరిగిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా. కాకపోతే ఈ మొత్తం ఘటనలో ఎక్కడా కూడా పోలీసులకి అతని మీద డౌట్ రాలేదా, అతనిలో అగ్రెషన్ కనిపించలేదా, అతని దగ్గర ఆ కత్తి ఉన్న విషయం తెలియదా, ఒకవేళ మధ్యలో వస్తే మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది ఆ కత్తి, ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడి స్థానిక సిఐతో ఈ కేసుని ఇప్పుడు ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ సిఐతో మాట్లాడే ప్రయత్నం చేశాం. శివలింగం ఆయన పేరు, ఆయనకి కాల్ చేసే ప్రయత్నం నేను చేశాను లైవ్లోనే, కాకపోతే ఆయన అందుబాటులోకి రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి రెస్పాండ్ అయినా అందుబాటులోకి వచ్చినా మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది. కాకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టడానికి తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోయి, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లి, పెళ్లి చేసుకొని ఇన్నేళ్లు కాపురం చేసినటువంటి ఒక మహిళ అకారణంగా తనని వదిలేసి వెళ్ళిపోయింది. ఇవాళ రేపు సమాజంలో చాలామంది పరువు పోయినట్లుగా భావిస్తారు ఖచ్చితంగా. అంటే ఐఎమ్ సారీ, ఈ కోణంలో నేను మాట్లాడుతున్నందుకు, అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు షో ఎనీ సింపతి అతని మీద. కాకపోతే దిస్ ఈజ్ ద రియాలిటీ ఆల్సో. మన సమాజంలో చాలామంది ఏమంటారు, అతన్ని భార్య వదిలేసి వెళ్ళిపోయింది, పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకా రకరకాలుగా చాలా తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి ఒక కోపం అయి ఉండొచ్చు, సమాజంలో అవమానం గురించి అయి ఉండొచ్చు, లేదంటే అసలు కట్టుకున్న భార్య ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా
ఎందుకని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతుంది అన్నటువంటి కోపం అయి ఉండొచ్చు. అంటే అంత నమ్మినటువంటి భార్య, అంత ప్రేమించినటువంటి తన భార్యే తనను అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతుందన్న కోపం అయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఈ కారణాలతో అతను ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు. ఖచ్చితంగా చేసింది తప్పే. అలా అంత దారుణంగా హత్య చేయడం, ఇలాంటివన్నీ, ఇలాంటి ఆలోచనలు చేయడం తప్పే. కానీ మనం ఒక్కసారి అతని కోణంలో ఆలోచిస్తే ఇలాంటి కారణాలు కనిపిస్తాయి. కాకపోతే పోలీసులు ముందే ఎందుకు ఇది గమనించలేకపోయారు? అండ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అగ్రెషన్ కదా, ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఏం భార్యని తిడతాడనో కొడతాడనో లేదా ఇంకేదైనా చేసే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా సరే పోలీసులు అతను అక్కడికి తీసుకెళ్లే ముందు చెప్పలేదా, నువ్వేం చేయొద్దు, ఏమనొద్దు, లేదంటే లీగల్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, ప్రొసీడింగ్స్ ఏముంటాయి అనేది చెప్పలేదా? అతను ఇంత దారుణానికి పాల్పడతాడని ఊహించలేకపోయారా? ఆ డౌట్ ఎందుకు రాలేదు? కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? మెయిన్ పోలీసుల ముందే ఆ యువతిని అంత దారుణంగా అలా చేస్తుంటే ఆ క్షణంలో ఆపలేకపోయారా? అంత ఒక్క క్షణంలో జరిగిపోయిందా? అది పోలీసులు గుర్తించేలోపే జరగాల్సింది జరిగిపోయిందా? అతను ఎందుకంటే ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్. కత్తిని తీసి ఎక్కడో దాచుకుంటాడు, అంత ఈజీగా బయటకు ఉండదు. దాచిన కత్తిని బయటికి తీసి ఆ యువతిని అంత దారుణంగా పొడిచి హత్య చేస్తుంటే ఈలోగా పక్కనే ఉన్న పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు? అంటే వాళ్ళిద్దరే ఉన్నారా, పోలీసులు లేరా అక్కడ? సో ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ. ఖచ్చితంగా వీటికి మనం సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అధికారులను అడుగుదాం. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఆ వ్యక్తి విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత? ఇలాంటి ఘటనలు అక్కడక్కడ మనం కొన్ని చూసాం. అంటే ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగింది, అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారనేది తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్న అడిగింది. వ్యూవర్స్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం. సిద్ధార్థ రెడ్డి చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా అనే ప్రశ్న అడిగితే 73% మంది అవునని చెప్తున్నారు. సిద్ధార్థ రెడ్డి చేసిన పనిని 73% మంది సమర్థిస్తున్నారు. 28% మంది మాత్రమే, ఒక 27% మంది మాత్రమే సమర్థించడం లేదు. అంటే అతనికి జరిగిన అన్యాయానికి అతను రియాక్ట్ అయ్యాడు అన్న కోణంలోనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే అతనికి ఆ యువతి అన్యాయం చేసిందని, ఆ యువతి ప్రాణాలు తీయడం కూడా కరెక్టే అని చాలామంది అభిప్రాయపడుతున్నట్లుగా కనపడుతుంది. ఒకవేళ అంటే యాజ్ పర్ లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెళ్ళైనటువంటి ఒక మహిళ ఒకవేళ వివాహేతర సంబంధంలో గనక ఉన్నా, అలాంటివి ఏవైనా సంబంధాలు ఉంటే లీగల్గా ఆ యువతితో, ఆ మహిళతో మీరు విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉందే తప్ప, యాజ్ పర్ లా నేను చెప్తున్నాను, విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉందే తప్ప ఆ మహిళని కొట్టడం లాంటివో, ఇంకే రకంగా దాడి చేయడమో, ప్రాణహాని లాంటివి చేయడం అనేది లీగల్గా తప్పు. దిస్ ఈజ్ ద లా. మనకున్నటువంటి లా ఇదే చెప్తుంది. కాబట్టి అతన్ని ఎమోషనల్ యాంగిల్లో అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది లేకపోలేదు. కానీ ప్రాణాలు తీయడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు కదా. ఆ యువతి ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఆ పవన్ అనే వ్యక్తి ఎవరు, ఎప్పటి నుంచి వాళ్ళకి పరిచయం ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది, ఇన్ని రోజుల కాపురం తర్వాత, 2 పిల్లలు పుట్టిన తర్వాత కనీసం పిల్లల గురించి కూడా ఆ తల్లి ఎందుకు ఆలోచించలేకపోయింది? ఒకవేళ ఆ తండ్రి ఇప్పుడు ఆ యువతిని ఏం చేసి ఉండకపోతే, రేపు ఆ పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయితే మీ అమ్మ ఏదని అడిగితే ఏ సమాధానం చెప్పుకుంటారు? మా తండ్రిని వదిలేసి వెళ్ళిపోయింది, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇంకొకతనితో అని చెప్పుకోగలుగుతారా? ఆ మాత్రం పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేకపోయింది? కాపురం బాగానే ఉంది, 2 పిల్లలు పుట్టారు కదా, ఇంకే కారణాలతో వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఇలాంటి కేసులకు సంబంధించి మనం ఎవరి తప్పు ఎవరిది రాంగ్ ఆర్ రైట్ మనం డిసైడ్ చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఖచ్చితంగా లీగల్గా చూస్తే అతను చేసిన తప్పే, ఆ యువతి ప్రాణాలు తీయడం ఖచ్చితంగా తప్పే. కానీ ఇక్కడ వ్యూవర్స్ ఒపీనియన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అతను చేసిన పని మీరు సమర్థిస్తారంటే 74% మంది సమర్థిస్తామని చెప్తున్నారు 100లో. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఇలాంటి ఘటనలు ఇంకా చాలా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆల్రెడీ పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇలా వెళ్ళిపోతున్నారు కనీసం కుటుంబం గురించి ఆలోచించకుండా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రీజన్ ఏముంటుంది అంటే నాట్ ఎనీ అదర్ ఫినాన్షియల్ ఆర్ ఇంకోటి ఎమోషనల్ మ్యాటర్స్ అనేవి కూడా కాదు. మోస్ట్లీ వివాహేతర సంబంధాలు,
ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే శారీరక సంబంధాలు, వివాహేతర శారీరక సంబంధాలే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళ కోరికలకి వాళ్ళ 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 సరదాల కోసం కుటుంబాలని బలి చేస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ భర్తకి విలువ లేదు, పుట్టిన 2 చిన్న పిల్లలు వాళ్ళకి విలువ లేదు. రేపు ఆ భర్తని పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. రేపు ఆ పిల్లలు పెద్దోళ్ళు అయితే మీ అమ్మ ఎదురా అంటే ఏం చెప్పుకోగలుగుతారు? ఇలా మా అమ్మ వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది, మమ్మల్ని వదిలేసి మా నాన్నని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పుకోగలుగుతారా? ఆ భర్త కోపాన్ని, అందుకు ఇలాంటి కారణాల వల్లే ఇక్కడ చాలామంది ఆ భర్త కోపాన్ని పాజిటివ్ కోణంలోనే చూస్తున్నారు, పాజిటివ్గానే చూస్తున్నారు. అతనికి అలా కోపం రావడం, అలా చేయడం తప్పు లేదన్నట్లుగానే చాలామంది భావిస్తున్నారు ఈ కారణాలతోనే. బట్ లా ఈజ్ డిఫరెంట్. లాకి ఎమోషన్స్ ఉండవు. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలి? ఆ పవన్ అనే వ్యక్తిని ఇంకా పట్టుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ పవన్ కోసం వెతుకుతున్నారు. ఆ యువతి ఎవరితో అయితే వెళ్ళిపోయిందో అతని కోసం ఇప్పుడు వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఆ డీటెయిల్స్ కూడా వస్తే మరి అతనైనా సరే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి తల్లి కదా, వేరే వాళ్ళతో కాపురం చేస్తుంది ఇన్నేళ్లుగా. ఏముంటాయి ఇంకా ఇక్కడ? ఇంతకు మించి కారణాలు ఏముంటాయి? కేవలం అఫైర్స్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU